నుంచి మా కరెస్పాండెంట్ రాంబాబు కూడా ఉన్నారు. సో పూర్తిగా కూడా ఏలూరు ప్రాంతంలో కావచ్చు, లేదంటే చుట్టుపక్కల ఇటు చూస్తే కృష్ణానదికి కూడా ఎగువ నుంచి వరద చాలా పోటెత్తుతున్నటువంటి పరిస్థితులు. కృష్ణానదిపై ప్రాజెక్టులు కూడా పూర్తిగా వరద కొనసాగుతూ ఉంది. అట్లాగే పోలవరం కావచ్చు, ఇవన్నీ కూడా ధవళేశ్వరం, ఇవన్నీ కూడా వరద నీటితో కూడా ఉన్నటువంటి పరిస్థితులు. పూర్తిగా అప్డేట్స్ తెలుసుకుందాం. రాంబాబు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్కడ అధికారులు పునరావాస కేంద్రాలు కావచ్చు, లేదంటే వరదకు సంబంధించి కాబట్టి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మనం చూస్తున్నాము గోదావరి నదికి అయితే కొన్ని రోజుల నుంచి అయితే భారీగా వరదలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం, అదేవిధంగా సబరి క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోని గోదావరి పైనుంచి వస్తున్న నీటితో పాటు సబరి వరద నీరు కూడా తోడైంది. ఈ నేపథ్యంలో గోదావరికి అయితే కొన్ని రోజుల నుంచి భారీగా వరద నీరు చేరుతుంది. ప్రధానంగా మనం ఈరోజు చూడొచ్చు, పోలవరం దగ్గర అయితే ప్రమాదకర స్థాయిలోనే ఈ వరద నీరు అయితే ప్రవహిస్తుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ దగ్గర చూస్తే మాత్రం పోలవరం స్పిల్వే దగ్గర ఈ రోజు ఉదయం 33.360 మీటర్ల నీటి మట్టం ఉంది. అదేవిధంగా పోలవరం మెయిన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ అప్పర్ కాపర్ డ్యామ్ ఉంది. ఆ అప్పర్ కాపర్ డ్యామ్ దగ్గర అయితే 34.370 మీటర్ల నీటి మట్టం ఉంది. అదేవిధంగా స్పిల్వే నుంచి దిగువకు 11,55,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు గమనించదగ్గ విషయం ఏంటంటే, భద్రాచలం దగ్గర అయితే క్రమంగా వరద తగ్గుముఖం పట్టింది. కానీ భద్రాచలం దగ్గర తగ్గినప్పటికీ పోలవరం దగ్గర వచ్చేటప్పుడు మాత్రం వరద పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు వరద పెరుగుతుందని చెప్పేసి నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ సాయంత్రం నుంచి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు దగ్గర అయితే అధికారులు అయితే అన్ని రకాల చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఈ గోదావరి వరద వలన ఎటువంటి నష్టం సంభవించకుండా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఈ గోదావరి వరదల వల్ల విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో కుక్కునూరు, వేలేరుపాడు, ఈ రెండు మండలాల్లోనే ఎక్కువ ప్రమాదం అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు అయితే అన్ని రకాల చర్యలు సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వేలేరుపాడు, కుక్కునూరు మండలానికి సంబంధించి మొత్తం 36,000 మంది, 3,600 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. వేలేరుపాడు మండలం దాచారం దగ్గర అయితే ఈ పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ కూడా పరిశీలించారు. అదేవిధంగా కుక్కునూరు, దాచారం రహదారి మీద ఇప్పటికే వరద నీరు ప్రవహిస్తుంది. అదేవిధంగా వేలేరుపాడు మండలంలో ఎద్దువాకు కూడా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఎగువన ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 26 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నింటికీ రాకపోకలు స్తంభించిపోయాయి. ఎటువంటి రాకపోకలు సాగే అవకాశం లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వరద నీటిలోనే ప్రయాణం సాగించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కట్కూరు గొమ్మ, అదేవిధంగా కోయదా లాంటి గ్రామాలు చాలా మారుమూలు ఉంటాయి, గోదావరి ఒడ్డున ఉంటాయి. ఈ గ్రామాలకి అయితే ఎటువంటి అవకాశం లేదు వెళ్ళడానికి. దాంతో అధికారులు అక్కడ ఉన్న వారిని ముందుగానే పునరావాస కేంద్రాన్ని తరలించారు. అదేవిధంగా గోదావరిలో ఎవరైనా సరే ప్రయాణించడానికి ప్రయాణించడానికి వీలు లేదని చెప్పేసి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క చూస్తే వశిష్ఠ గోదావరి కూడా క్రమంగా పెరుగుతుంది. ఈరోజు ఉదయం కొవ్వూరు దగ్గర గోషపాద క్షేత్రం దగ్గరికి అయితే క్రమంగా వరద నీరు చేరింది. ఈ వరద ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ వరద పెరిగితే కానీ డెల్టా ఏరియా ఏదైతే ఉందో, అంటే వశిష్ఠ గోదావరి ఏరియా ఏదైతే ఉందో, క్యాచ్మెంట్ ఏరియా కావచ్చు, లేదా వరద వచ్చే మండలాలు ఏవైతే ఉన్నాయో ఆచంట కానీ, పెనుగొండ, నర్సాపురం, యలమంచిలి, పొడూరు, ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ మండలాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అయితే అటువంటి పరిస్థితి లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. గోదావరి వరద పెరిగి వశిష్ఠ గోదావరికి ఎక్కువ శాతం నీరు వస్తే తప్ప ఈ మండలాల్లోని ప్రమాదకర పరిస్థితులు ఉండవని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతానికి అయితే పరిస్థితి అయితే కాస్త అదుపులోనే ఉంది, సజావుగానే ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఈరోజు సాయంత్రానికి మాత్రం కొంతవరకు అఖండ గోదావరికి వరద పెరిగే అవకాశం ఉందని చెప్పంటున్నారు. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా అయితే ఈ గోదావరి వరదల వల్ల ఈ రెండు మండలాలు ఏవైతే ఉన్నాయో కుక్కునూరు, వేలేరుపాడు, ఈ రెండు మండలాలకే ఎక్కువగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికైతే కొన్ని ప్రాంతాల్లో, అంటే ఈ రెండు మండలాల్లోనే ఎక్కువగా పత్తి, మిరప అటువంటి పంటలు పండిస్తూ ఉంటారు. ఈ పంట పొలాల్లోకైతే ఇప్పుడు వరద నీరు చేరిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ రెండు మండలాల పట్ల అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.